డెఫినెట్‌గా ఈ గుట్ట వెనక నుంచి ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గం నుంచి భద్రకాళి చెరువులో స్నానం చేయడానికి 2 వైపులా మెట్లు తొలిచిన మార్గం ఉంది. అటు సిద్ధలగుట్టకి, ఇటు అగలేగుట్టకి మధ్య యు ఆకారంలో ఉన్న చోట 2 అడుగులు వేసేటట్టుగా ఒక మార్గం ఉంది. అట్లా వెళ్తే ఒక రహస్య మార్గం, ఒక రహస్య నిర్మాణం జరిగింది. అది అత్యంత భారీ శిలలతో ఉన్నటువంటి నిర్మాణము. ఆ నిర్మాణము దేవాలయం దాన్ని చెప్పడానికైతే లేదు. సుమారుగా ఒక 5 అడుగుల వ్యక్తి మాత్రమే కూర్చుండి వెళ్ళగల ద్వారాలు ఉన్నాయి, ఇరుకైన ద్వారాలు ఉన్నాయి. అంటే అది సైనిక స్థావరం కానీ, ఆయుధాలను దాచిపెట్టే స్థావరం కానీ, లేదా శత్రు సైనికులను అక్కడ బంధించే అవకాశం కానీ ఉండొచ్చు. దాని కింద భైరవ శిల్పం ఉంది. ఆ భైరవ శిల్పానికి కొద్ది దూరంలో వినాయక శిల్పం ఉంది. అంటే కాకతీయులు భైరవుని ఆరాధిస్తారు యుద్ధానికి వెళ్లే ముందు. కాబట్టి అక్కడున్న సామాగ్రిని తీసుకొని భైరవుని ఆరాధించి, అక్కడ వినాయకుని ఆరాధించి, ఇటు సిద్ధలగుట్ట, ఇటు అగ్గలేగుట్ట మధ్య నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ భద్రకాళి చెరువుకు కమాండ్లు నిర్మించబడ్డాయి. స్వాగత తోరణాలు ఎక్కడైనా నగరాలకు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే అది చెరువు వైపుకుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 అది నేరుగా భద్రకాళి చెరువులోకే ఆ ద్వారాలు ఉంటాయి. అవి కూడా ఒక ఆసక్తికరమైన పరిణామమే.